ప్రియమైన దేవుడి బిడ్డలారా, కన్నతల్లి అయిన కథోలిక శ్రీసభలో ఉన్న ప్రతి బిడ్డ కూడా ధన్యురాలే, అన్యురాలు కాదు. కథోలిక శ్రీసభ కాకుండా కథోలికేతరులు ఎంతమంది క్రైస్తవులు అని మాటకి మాత్రమే మాట్లాడుకుంటున్నారో వాళ్ళందరూ కూడా అన్యులతో సమానం. ఎందుకంటే ఈ వ్యాఖ్యానం విందాం రండి. మనమందరం కూడా కథోలిక శ్రీసభలో ఉన్న వాళ్ళందరము కూడా ఇప్పుడు దివ్య సప్రసాద నాథుడి యొక్క విందుకు వెళ్ళి గొర్రెపిల్ల వివాహ విందుకు పిలువబడినారు ధన్యులు అనగానే, ఇదిగో ప్రభువా, నీవు నా ఇంట వచ్చుటకు నేను పాత్రురాని కాను, కానీ నువ్వు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందుతుంది. ఆమేనయ్యా. ఆత్మలో స్వస్థత ఉంటే మాత్రమే మనం ఆనందించగలుగుతాం. సంతృప్తి కలిగిన జీవితంతో మన యొక్క జీవితాన్ని కొనసాగిస్తాం. క్రీస్తే మూలం కన్నతలైన కథోలిక శ్రీసభ ఇది మనకి చెప్తుంది. అంత మాత్రమే కాదండి, గలతీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 20వ వచనం చూడండి. ఇక జీవించున్నది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఆమేనయ్యా. దీనికి అర్థం ఏంటి? దివ్య సప్రసాద నాదుని మనం లోకొనడం ద్వారా దేవుడి యొక్క దేహంలో మన దేహం లీనమైపోతుంది. మన దేహంలో యేసయ్య దేహం వచ్చి నివసిస్తూ ఉంది. మన రక్తంలో యేసయ్య రక్తం వచ్చి కలుస్తూ ఉంది. ఇక జీవించుచున్నది మనం కాదు, క్రీస్తే మన యందు జీవించుచున్నాడు. ఆమేనయ్యా. దీనికి అర్థం అదండి. అంటే సంపూర్ణముగా మనం పరిపూర్ణముగా పరిణితి చెందుతూ ఉన్నాము. ఎలా అయితే బొంత పురుగుగా ఉన్నప్పుడు పట్టుకోవడానికి ఇష్టపడం, కానీ పరిపూర్ణంగా పరిణతి చెందిన సీతాకొక చిలుకను చూస్తే ఎంతో ఆనందభరితులం అవుతాం. అదేవిధంగా ప్రతి క్రైస్తవుడి యొక్క జీవితం బొంత పురుగులాగా మొదటిగా ఉన్నప్పటికీ మెల్లమెల్లగా క్రీస్తులో పరిణతి చెంది పరిపూర్ణమైన యేసయ్య ప్రేమను పొందుకొని మనం జీవించాలి అంటే, ఇదే ప్రేమను మనం పరులకి పంచాలి అంటే సీతాకొక చిలుక వలె మనం కూడా పరిపూర్ణమైన పరిణతిని చెందగలగాలి. అది కేవలం క్రీస్తు శరీర రక్తాల ద్వారా మాత్రమే ఇది జరుగుతుంది. దివ్య సప్రసాద నాదుని మనం లోకొన్నప్పుడు, దివ్యమైన బలి పూజలో నిజమైన ఆరాధన మనం చేసినప్పుడు ఇది జరుగుతుందనే సత్యాన్ని మనకి కన్నతల్లి అయిన కథోలిక శ్రీసభ ప్రకటిస్తూ ఉంది.